ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జాబీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 18,096 కోట్ల రూపాయలు బాకీ పడిందని, ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో దశల వారీగా పోరాటాలు చేస్తున్నామన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీనే ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించి పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 18,096 కోట్ల రూపాయల బాకీ పడింది. ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకపోవడానికి కారణంగా యూటీఎఫ్గా దశలవారీ పోరాటం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 1వ తేదీనే జీతాలు చెల్లించాలి, పీఆర్సీ బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు చెల్లించాలి, సరెండర్లు మంజూరు చేసినప్పటికీ ఆ డబ్బులు ఇంతవరకు పడలేదు, అవి చెల్లించాలి. మేము దాచుకున్న పీఎఫ్, ఏపీజేఎల్ఐ ఫైనల్ పేమెంట్లు, లోన్లు వెంటనే చెల్లించాలి. అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వాళ్లకు రావాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలని మా ప్రధానమైన డిమాండ్లుగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 9, 10, 2 తేదీల్లో విజయవాడలో 36 గంటల పాటు ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.